ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుడు నీతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అంటున్నాడు. దేని గురించి భయపడుతున్నారు? మనుషులను చూసి భయపడుతున్నారా? సమస్యలను చూసి భయపడుతున్నారా? నీకున్న అనారోగ్యం చూసి భయపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అంటున్నాడు. ఎంత మంచి వాగ్దానం ప్రియులారా! వాగ్దానాన్ని బట్టి ప్రార్థించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. సహోదరి సహోదరుడా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. అన్నీ దేవుడే చూసుకుంటాడు. నీవు ఎట్టి పరిస్థితుల్లో భయపడవలసిన పని లేదు. దేవుడు ఏ కీడు మన మీదకి రానివ్వడు, కాబట్టి భయపడవలసిన పని లేదు. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానము ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు గెరారు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు యెహోవా అతనికి తోడై ఉండటం వలన ఇస్సాకు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అక్కడ ప్రజలు ఇస్సాకుకు వ్యతిరేకంగా ఉన్నారు. దానివలన ఇస్సాకు ఎంతో భయపడ్డాడు. సహోదరి సహోదరుడా, ఇస్సాకు గెరారు లోయలో నివసిస్తున్నాడు. తన తండ్రి అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేశారు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాడు. సహోదరి సహోదరుడా, ఇస్సాకు అక్కడ బావి త్రవ్వించగా మంచి జలలు గల బావి అక్కడ పడింది. సహోదరి సహోదరుడా, అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందున ఇస్సాకు ఆ బావికి ఏషెకు అను పేరు పెట్టి సమాధానంగా ఆ బావిని విడిచిపెడటం జరిగింది. తరువాత ఇస్సాకు మరి యొక్క బావి త్రవ్వించినప్పుడు దాని కొరకు కూడా జగడమాడతారు. గనుక ఆ బావికి సిత్నా అను పేరు పెట్టి ఇస్సాకు ఆ బావిని కూడా విడిచిపెట్టి మరి యొక్క స్థలానికి వెళ్తాడు. సహోదరి సహోదరుడా, తరువాత ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్విస్తాడు. దాని విషయమై వారు జగడమాడలేదు. గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రెహోబోతు అను పేరు పెడతాడు. సహోదరి సహోదరుడా, ఇస్సాకు అక్కడ నుండి బెయేర్షెబాకు వెళ్ళటం జరుగుతుంది. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని యెహోవా దేవుడు తెలియజేస్తాడు. సహోదరి సహోదరుడా, ఇస్సాకు మూడోసారి బావి త్రవ్వించినప్పుడు మంచి జలలు గల నీరు అక్కడ దొరకటం జరిగింది. మూడవసారి వారు కలహానికి రాలేదు. ఎందుకంటే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడని వారు గ్రహించారు. అప్పుడు వారందరూ ఇస్సాకు యొద్దకు వచ్చి ఇస్సాకుతో సమాధాన పడటం జరుగుతుంది. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు వందనములు తెలియజేస్తున్నాము. నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి.
ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.